ఫ్రెండ్స్, మనం ఈరోజు చేయబోయే వీడియో వచ్చేసి ఉప్మా అన్నమాట. ఉప్మా అంటే చాలామంది ఇష్టంగా తినరు కదా. దానికోసం నేనైతే ఎలా చేస్తానో చూసి మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఉప్మా రవ్వను వేయించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పై గిన్నెను పెట్టేసి తగినంత ఆయిల్, అంటే కాస్తంత ఎక్కువ వేసుకోండి ఆయిల్. అది వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు వేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోండి. ఆ తర్వాత శనగపప్పు, ఆవాలు, మినపప్పు కూడా వేసుకోండి. అవి వేగిన తర్వాత నేనైతే చిన్న గ్లాసుతో 2 గ్లాసుల ఉప్మా రవ్వను తీసుకున్నాను. దానికి 1 కప్పు ఉప్మా రవ్వకి 3 గ్లాసుల చొప్పున నీళ్ళు అయితే 6 గ్లాసులు వేసుకున్నాను. మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి ఉప్పు వేసి. ఆ తర్వాత అయితే మనం ఉప్మా రవ్వను సన్నగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా కలిపిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదండి, నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోయింది. మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి.